నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కృష్ణాపురం గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీ నిరసనలు. ఫార్మా కంపెనీ అడ్డుకునే విషయంలో ఇరు వర్గాల దిష్టిబొమ్మల దగ్నం. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో భారీ వర్షం. నేలమట్టమైన బొప్పాయి తోటలు, రైతన్నకు భారీ నష్టం. నిజామాబాద్ జిల్లా మోడ్తాడులో రైతుల ఆందోళన. కడత పేరుతో ధాన్యం తూకంలో సొసైటీ అధికారులు మోసం చేస్తున్నారని ఆగ్రహం. చింతమనేని ప్రభాకర్కి కౌంటర్ అటాక్ ఇచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. పోలీసులు రాగానే దొడ్లో నుండి పారిపోయే వారి దమ్ము ఏమిటో అందరికీ తెలుసని ఎద్దేవా. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కృష్ణాపురం గ్రామంలో నిర్మిస్తున్న ఫార్మా కంపెనీ అడ్డుకునే విషయంలో బీఆర్ఎస్ బీజేపీల నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఒకరిపై ఒకరు ఆరోపిస్తూ ఇరు పార్టీల నాయకులు కృష్ణాపురం గ్రామంలో పోటాపోటీగా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఐటీ శాఖ మంత్రి నిర్లక్ష్యం వల్లే ఫార్మా కంపెనీల నిర్మాణం కొనసాగుతోందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడంతో ఇదంతా కావాలనే బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ నాయకులను రెచ్చగొట్టే మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు అదే గ్రామంలో రాజగోపాల్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని నశించాలి. బీజేపీ ప్రభుత్వం నశించాలి. బీజేపీ ప్రభుత్వం డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ రాజగోపాల్ రెడ్డి, డౌన్ డౌన్ రాజగోపాల్ రెడ్డి, డౌన్ డౌన్ రాజగోపాల్ రెడ్డి, డౌన్ డౌన్ రాజగోపాల్ రెడ్డి. అమెరికా నుండి ఆదేశాలు ఇస్తున్న రాజగోపాల్ రెడ్డి, అమెరికా నుండి ఆదేశాలు ఇస్తున్న రాజగోపాల్ రెడ్డి, ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం నశించాలి. ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం నశించాలి. బీజేపీ ప్రభుత్వం. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని రామన్నపేటలో అకాల వర్షానికి తోడు ఈదురుగాలులు, బొప్పాయి తోట ధ్వంసమైంది. కాయలు కూతకు వచ్చిన సమయంలో గాలివానతో పూర్తిగా నేలకు వాలిపోవడంతో బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. నిజామాబాద్ జిల్లా మోడ్తాడులో రైతులు ఆందోళనకు దిగారు. కడత పేరుతో ధాన్యం తూకంలో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ చైర్మన్, కార్యదర్శి సహకార సంఘం కార్యాలయంలో నిర్బంధించి నిరసనకు దిగారు. సొసైటీ వద్ద వంట వార్పు చేపట్టారు. చింతమనేని ప్రభాకర్కి ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కౌంటర్ అటాక్ ఇచ్చాడు. ప్రజాస్వామ్యంలో ఎవరిపై ఎవరైనా పోటీ చేయవచ్చన్న ఆయన కేఏపాల్ పార్టీ కూడా అభ్యర్థిని పెట్టడం సహజమన్నారు. కోడి పందాలు, పేకాట ఆడించి పోలీసులు రాగానే దొడ్లో నుండి పారిపోయే వారి దమ్ము ఏమిటో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. 23 మంది ఎమ్మెల్యేలతో ఉన్న టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్నట్ట, 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్న వైసీపీ వెంటిలేటర్ మీద ఉన్నట్ట అని ప్రశ్నించారు.
దెందులూరు ఎస్ఎమ్మెల్యే చింతనూరు ప్రభాకరరావు గారు వచ్చి మీ మీద గన్నవరంలో 150 కోట్లు కూడా ఖర్చు పెడతానికి సిద్ధంగా ఉన్నారు, మీ మీద రెడీ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారని చెప్పారు. దానికి మీకు సమాధానం. మంచిదే కదా, ఏ పార్టీ అయినా కూడా ఒక అభ్యర్థిని పెడుతుంది, కేఏ పాల్ పార్టీ కూడా ఒక అభ్యర్థిని పెడుతుంది. ఏ పార్టీ వాళ్ళు ఒక అభ్యర్థిని పెట్టుకోవడం తప్పే ఉంది, పెట్టుకోమనండి, పని చేసుకోమనండి ప్రజల కోసం. వాళ్ళ దమ్మంటే మేము చూసాం కదా, కోడి పందాలు వేసుకొని దొడ్లలోంచి పారిపోయి పోలీసులు కానిస్టేబుల్ రాగానే పారిపోయేవాళ్ళు, చీట్ల ప్యాకెట్లు ఆడిచ్చేవాళ్ళు. వీళ్ళ దమ్ము గురించి మా చెబుతారా? వైఎస్ఆర్సీపీ వెంటిలేటర్ పైన ఉంది, సాగు బతుకుల్లో ఉంది అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు 23 మంది శాసనసభ్యులు గెలిచాం మేము తెలుగుదేశంలో. 4 తెలుగుదేశంతో డిఫర్ అయ్యాం, అంటే 19 మంది ఉన్నారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు 4 డిఫర్ అయ్యారు. ఇందులో స్థానిక సంస్థల్లో కనీసం పోటీ చేయకుండా, లేకపోతే ఇదే నా చిట్ట ఎన్నికలు అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వెంటిలేటర్ మీద ఉన్నట్ట, లేకపోతే నేను లేకపోతే ఇంకొకడు వెంటిలేటర్ మీద ఉన్నట్ట? నాకు చిట్ట ఎన్నికలు, మీకు దండం పెడతాను, మీకు కాళ్ళు పట్టుకుంటాను అని రోజు చెబుతున్నాడు కదా ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఆక్సిజన్ కావాలని అడుగుతున్నాడు. 150 స్థానాలు రౌడీజంగా, ఒక గన్వరమే కదా 150 స్థానాలు ఒక రౌడీజం జరుగుతుందని వర్క్ చేశారు. ఇప్పుడు కామెంట్ చేసేవాళ్ళు ఏమన్నా నీతివంతులు, పత్తిత్తులు, లేకపోతే ఏమన్నా పెద్ద ఇదైతే అనుకోవాలి. ఇప్పుడు కామెంట్ చేసేవాడు ఏది పడితే చేస్తాడు. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో కూడా మీరు చూడాలి కదా. శాసనసభ్యులుగా ఉండి కోడి పందాలను పేకాటలు ఆడిచ్చేవాళ్ళు, వీళ్ళు ఇంకొకరిని అంటారు. వాళ్ళు ఇంతకుముందు చేసిన ఇసుక మాఫియాలు ఇవన్నీ చూడలేదా మీరు? పేపర్లలోనో టీవీల్లోనో వీళ్ళు అధికారులను ఎట్లా కొట్టారు, లేకపోతే ఏం చేశారు, ఇవన్నీ చూడలేదా? ఏదో ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడటం. చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 420 చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పుట్టికే ఒక 420 అన్నారు. ఆయన 2014లో ఇచ్చిన హామీలు మర్చిపోయి కొత్తగా ఇస్తున్నట్లు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ మళ్ళా మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు. అప్పుడు హామీ ఇచ్చావు, ఆ హామీలు నిలబెట్టుకోలేనందుకే 2019లో నిన్ను బంగాళాఖాతంలో కలిపేశారని, అయినా సిగ్గు లేకుండా మళ్ళీ చెబుతూ ప్రజలను మోసం చేసేందుకు 420లా మోసం చేస్తున్నాడని అన్నారు. ఆయన గత 2014లో ఇచ్చిన ఎన్నికల హామీలు మర్చిపోయి మళ్ళీ ఈరోజు ఏదో కొత్తగా ఇస్తున్నట్టు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని చెప్పేసి ప్రజల్ని మళ్ళీ మభ్య పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. గతంలో 2014లో ఆల్రెడీ నువ్వు హామీ ఇచ్చేసావు, 2019లో నువ్వు ఆ హామీని నిలబెట్టుకోలేదు కాబట్టే ప్రజలు నిన్ను చీకొట్టి బంగాళాఖాతంలో కలిపేశారు. అయినా 420 చంద్రబాబుకి సిగ్గు లేకుండా మళ్ళీ ఇచ్చిన హామీలే రిపీటెడ్గా ఇస్తూ ప్రజల్ని మోసం చేయడానికి ఓ ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు వైజాగ్ షిఫ్ట్ అవుతున్నానని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా జగన్ గారు వైజాగ్ షిఫ్ట్ అవుతారు. వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత ఈ రాష్ట్ర రాజధాని వైజాగ్ని ఇండియాలోనే టాప్ 5 సిటీస్గా ఒక సిటీగా నిలబెట్టి ఆయన పరిపాలన చేయబోతున్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు, స్వర్గీయ ఎర్రన్ నాయుడు గారి కుమారుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం మొదలుపెట్టాడు. జగన్ గారు వైజాగ్ వస్తే కబ్జాలట. అసలు మీ 420 చంద్రబాబు నాయుడు చేసిన కబ్జాలు భరించలేకే గత 2019లో మీ చంద్రబాబు నాయుడిని ఓడించి మూలన కూర్చోబెట్టారు ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం రోటరీ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడారు. బీజేపీ జనసేన కూటమి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తూ
ఎదురుతంపై నిందలు మోపుతున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సభ్యులు నార్ని తాతాజీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో పొట్టు పైపెట్టుకోవడంపై జనసేన పార్టీని బీజేపీ బెదిరిస్తోందన్న పితాని సత్యనారాయణ వ్యాఖ్యలపై జిల్లా అధ్యక్షుల సభ్యులు నార్ని తాతాజీ తీవ్రంగా స్పందించారు. ఓవైపు తమతో పొత్తు కోసం తహతహలాడుతూ మరోవైపు తమపైనే దుష్ప్రచారానికి తెగబడుతున్నారన్నారు. బీజేపీ జనసేన కూటమిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చేస్తారు. తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే 2014-2019 మధ్యన ఎలాంటి ప్రజా వ్యతిరేక పరిపాలన మీరు పరిపాలించారో 2019 ఎన్నికల్లో మీరు చూశారు. అయినప్పటికీ మీరు ఏ నిజాలు తెలుసుకోకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక కుటుంబ పార్టీకి అధికారం ఇస్తే ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో 2014-19 మధ్యన ఈ రాష్ట్రంలో మన పరిస్థితులు చూసాం. కానీ భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఓట్లు వేసినా వేయకపోయినా సీట్లు వచ్చినా రాకపోయినా ఈ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి పనిచేసిన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, హైవేలకు 20,000 కోట్లు ఇవ్వడం కానీ, లేకపోతే అనేక ప్రధానమంత్రి ఆవాస్ ఇళ్లను ఎక్కువగా కేటాయించడం కానీ, పేద ప్రజలకు ఏదైతే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరిట ఉచిత రేషన్ ఇవ్వడం కానీ, రైతులకు కిసాన్ సమ్మాన్ నిధిని ఇవ్వడం కానీ, ఇలాగ ఏ విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల వివక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ప్రేమతో వ్యవహరించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రానికి నిజంగా అభివృద్ధికి, ఈ రాష్ట్రం నిజంగా బాగుపడడానికి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది ముందు మీరు అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ లాంటి ఒక అవినీతి రహితమైనటువంటి పార్టీ కావాలని. అలాగే దేశంలో చూసిన ఈ రోజు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ప్రధానంగా ఈ దేశ భద్రత పురిటి నొప్పులతో గర్భిణి ఆసుపత్రికి వస్తే వైద్యులు సహజ ప్రసవం అవుతుందేమో అని చాలాసేపు నిరీక్షించారు. ఈ నిర్లక్ష్యమే ఆమె పుట్టిన బిడ్డ ప్రాణాలను తీసింది. సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మాతా శిశువు ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామం కిషన్ నాయన్ తాండకు చెందిన రాథోడ్ రేణుక గర్భిణి. నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిలో ఉన్న ఆమెను 20న సాయంత్రము సంగారెడ్డి FCHలో చేర్చారు. ఆ మరుసటి రోజు సాయంత్రం రేణుకకు పురిటి నొప్పులొచ్చాయి. ఆమెకు సిజేరియన్ చేయాలని డాక్టర్లు కుటుంబ సభ్యులు కోరారు. అందుకు డ్యూటీ డాక్టర్లు ససేమిరా అన్నారు. సాధారణ ప్రసవమే చేస్తామని తేల్చి చెప్పారు. కొద్దిసేపటికి రేణుకకు ఒక్కసారిగా బీపీ పెరిగి ఫిట్స్ రావడంతో పరిస్థితి విషమించింది. అప్పటికే కడుపులోని శిశువు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. కొద్దిసేపటికి మృత శిశువు జన్మించింది. అనంతరం రేణుకను వెంటిలేటర్ మీద ఉంచి శనివారం ఉదయం వరకు చికిత్స అందించారు. ఉదయం 11:30 ఆమె కూడా మృతి చెందింది. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తల్లి బిడ్డ మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సిజేరియన్ చేయాలని వేడుకున్నా డాక్టర్లు వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాక్కు గురై కుప్పకూలిన రేణుక భర్త రాజుకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో డాక్టర్ల నిర్లక్ష్యం లేదని, బలవంతపు సాధారణ ప్రసవానికి ప్రయత్నం జరగలేదని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై DMG రమేష్ రెడ్డి ఆరా తీశారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు
అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలో పాల్గొన్న ముస్లింలు రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈద్గా స్థలం వద్ద ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ఆచరించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన రంజాన్ వేడుకల్లో ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. ఖురాన్లో సూక్తులను వివరించారు. అనంతరం ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ను ఆచరించిన ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలతో అరలించారు. మైనార్టీ సోదరులందరూ కూడా సలాం అలైకుం. పవిత్ర రంజాన్ మాసంలో రోజా పెట్టిన సమయంలో, అది కూడా లాస్ట్ జుమ్మా రోజు రంజాన్ ముందర, ఈ పవిత్రమైన రోజు ఒక మంచి దేవుడి కార్యక్రమం చేయడం నాకు మనసుకు సంతోషంగా. అందులోనే ఈ పనులన్నీ కూడా APMDC నుంచి ఎమ్మెల్యే గారు, మేము చైర్మన్ గారితో మాట్లాడి ఫండ్స్ రావడం జరిగింది. కలెక్టర్ ద్వారా ఇవన్నీ కూడా మన మున్సిపాలిటీ ద్వారానే ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది. తొందరలోనే ఫండ్లు కూడా మొదలయ్యి వచ్చే అంటే తొందరలో అయిపోతుంది. అదే విధంగా మసీద్ గురించి కూడా ఎమ్మెల్యే గారు ఏదైతే ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశారు, త్వరలో ఆ జీవో కూడా అయ్యి ఇదే విధంగా ఒక మంచి కార్యక్రమం, మంచి ప్రోగ్రాం మళ్ళీ కూడా ముందుకు వస్తుంది. ఇన్షాల్లా రెండు పనులు కూడా తొందరగా, ఈ కాంపౌండ్ కూడా తొందరగా అయిపోతుందని చెప్పి సీఎం జగన్ రెడ్డికి ఇవే ఆఖరు ఎన్నికలని అన్నారు టీడీపీ సీనియర్ నేత కమిడి కళా వెంకట్రావు. జగన్ ప్రభుత్వంతో జనం విసిగెత్తిపోయారని, నిన్నటి మంత్రులు ఎమ్మెల్యేల భేటీలో సీఎం సౌండ్ తగ్గిందన్నారు. రానున్న ఎన్నికల తర్వాత జగన్ రెడ్డి ప్యాలెస్కే పరిమితమవుతారన్నారు. అరాచకం, కిరాతకంతో వైసీపీ ప్రభుత్వం కూడినదని, పుంగనూరు, మాచర్ల వంటి పలు ఘటనలు అందుకు సాక్ష్యాలని కమిడి వెంకట్రావు మండిపడ్డారు. సక్సెస్ఫుల్గా నడవటానికి ఏదైతే ప్రజలందరూ, అన్ని రకాల ప్రజలు కూడా సహకరిస్తున్నారో, దాని సక్సెస్ కారణమైనటువంటి వాళ్ళు, అదేవిధంగా మరి ఈ రాష్ట్ర ప్రజానీకానికి 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నందుకు లోకేష్ బాబుకి, ఆయన టీంకి మరి అభినందనలు తెలియజేస్తూ, ఇంత దినిగా సాగడానికి యువగలం ముందుకు వెళ్తున్నందుకు లోకేష్ బాబుతో మమేకమై నడుస్తుండేటటువంటి అన్ని రకాల ప్రజలకి, యువత, మహిళ, రైతు, హరిజన, గిరిజన, బడుగు వర్గాల అన్ని వర్గాల వారికి కూడా ఈ సందర్భంలో అభినందిస్తూ, ఇంత సక్సెస్ అవ్వడానికి అందరూ కలిసి వచ్చినందుకు, కలిసి నడిచినందుకు, ఇంకా ముందుకి ఉత్సాహంగా సాగుతున్నందుకు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా ఉంటుందని సంకేతాలు ఇస్తున్నందుకు అందరికీ పేరు పేరు. మరి హరిజన, గిరిజన, బలహీన, బడుగు వర్గాలు ఉన్నారు. ఇలా గోడు వినిపించుకునే నాదుడే లేడు ఈ ప్రభుత్వంలో. ఎటు పోవాలి, ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి, అంత అగమ్య గోచరం. వ్యవస్థలన్నీ గుప్పిట్లో పెట్టుకొని, ఏ వ్యవస్థ కూడా చట్టం తన పని తను చేసుకుపోవాలనే పరిస్థితిలో లేకుండా చేసి, చట్టాన్ని, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, ఆఖరికి మర్డర్ కేసు కూడా పద్ధతిలో విచారణ జరిగేటటువంటి పద్ధతి లేకుండా దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి స్వాముల్ని, గీముల్ని దించి ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అన్నీ ఆటంకాలే. లోకేష్ చేపట్టినటువంటి పాదయాత్ర. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నల్గొండ జిల్లా మునుగోడు మండలం కృష్ణాపురం గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీ నిరసనలు. ఫార్మా కంపెనీ అడ్డుకునే విషయంలో ఇరు వర్గాల దిష్టిబొమ్మల దగ్నం. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో భారీ వర్షం. నేలమట్టమైన బొప్పాయి తోటలు, రైతన్నకు భారీ నష్టం. నిజామాబాద్ జిల్లా మోడ్తాడులో రైతుల ఆందోళన. కడత పేరుతో ధాన్యం తూకంలో సొసైటీ అధికారులు మోసం చేస్తున్నారని ఆగ్రహం. చింతమనేని ప్రభాకర్కి కౌంటర్ అటాక్ ఇచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. పోలీసులు రాగానే దొడ్లో నుండి పారిపోయే వారి దమ్ము ఏమిటో అందరికీ తెలుసని ఎద్దేవా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.